పిల్లల కోసం అప్పుడప్పుడు నైట్ టైంలో ఇలా వెజ్ పులావ్ చేస్తూ ఉంటాను. మీలో ఎంతమంది ఇలా పిల్లల కోసం చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. నైట్ టైంలో మేము ఎక్కువగా రోటీసే తింటాము. పిల్లలకైతే ఖచ్చితంగా రైసే పెడతాను. ఇంకా చాలా మంది అడుగుతున్నారు, అక్క మీరు వీడియోస్ ఏ ఫోన్ లో షూట్ చేస్తారు, ఏ యాప్ లో ఎడిట్ చేస్తారు చెప్పండి అని. నేనైతే రీసెంట్ గా ఐఫోన్ తీసుకున్నానని చెప్పా కదా, ఐఫోన్ 15 లోనే ఇప్పుడైతే వీడియోస్ షూట్ చేస్తున్నాను. ఇంకా యాప్ వచ్చేసి ఇన్షాట్ లోనైతే వీడియోస్ ఎడిట్ చేస్తూ ఉంటాను. తమ్నెల్ విషయానికి వస్తే నేను పిక్సార్ట్ లో తమ్నెల్స్ చేస్తూ ఉంటాను. మీలో ఎంతమంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు? ఏ యాప్ లో తమ్నెల్స్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ చేస్తున్నారు, ఈజీ అనిపిస్తుందా తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే ఇన్షాట్ లో చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇదివరకైతే ఫిల్మోరా గోలో చేసేదాన్ని, ఇక ఆ తర్వాత ఇన్షాట్ మంచిగా అనిపించి అందులోనే చేస్తున్నాను. అక్క నాకు ఒక డౌట్, మరి ఈ యాప్స్ మనం ఎలా తీసుకోవాలి, వీటికి ఏమైనా డబ్బులు పే చేయాలా అని కూడా అడుగుతున్నారు. డబ్బులు అయితే ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ప్లే స్టోర్ కి వెళ్ళి ఇన్షాట్ టైప్ చేసి సెర్చ్ చేసామనుకోండి, యాప్ కనిపిస్తుంది, డౌన్లోడ్ చేసి యూస్ చేయడమే. ఇక వెజ్ పులావ్ అయితే చాలా బాగా వచ్చింది, మా రిత్విక్ గానికి పెట్టిచ్చేసాను. మొన్న ఎగ్ పచ్చడి చేశాను కదా, ఆ కాంబినేషన్ లో తిన్నాడు, చాలా బాగుంది.